హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వోల్ఫ్స్ ఛానల్. సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఒక చిన్న గ్లిమ్స్ అయితే రానే వచ్చింది. ఇంతకు అదేంటో కాదు, మన నాగార్జున గారు అదే విధంగా ధనుష్ గారు నటించిన కుబేరా మూవీ నుంచి అయితే ఒక గ్లిమ్స్ అయితే రానే వచ్చేసింది. గ్లిమ్స్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుందని అయితే చెప్పొచ్చు. ఇందులో అంత నెగటివిటీస్ అయితే ఏం ఏర్పడలేదు, కానీ ఇందులో గ్లిమ్స్ లో మాత్రం ఒకటి చెప్పొచ్చు ఏంటంటే, అసలు స్టోరీ రివీల్ చేయకుండా అయితే మంచి ఒక స్టోరీ ఉందన్నట్లు చూపించడం అయితే జరిగింది ఇందులో అయితే. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ధనుష్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ధనుష్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. అండ్ డిఫరెంట్ గా అంటే కొంచెం అడుక్కునే విధంగా అండ్ ఆ పిచ్చోళ్ళ కొంచెం గడ్డం పెంచుకొని, అంటే అతనికి మతిస్థిమితం లేనట్టు అలా కొంచెం ఆ గడ్డం పెంచుకొని, ఆ మేకప్ కూడా అంటే బ్లాక్ అండ్ వైట్ ఆ ఫేస్ లో అలా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ధనుష్ ఎందులోనూ ఇరుక్కుంటాడు. అదే విధంగా రష్మిక మందాన కూడా, సో ఇందులో మెయిన్ రష్మిక మందాన కూడా హీరోయిన్ గా అయితే ప్లే చేస్తుంది. అదే విధంగా నాగార్జున గారు కూడా ఇందులో అయితే మెయిన్ రోల్ గా అయితే యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నాగార్జున గారిది కూడా మనం కొంచెం చూసుకున్నట్లయితే డబ్బు కాడ అయితే చాలా ఉంటుంది. సో అంటే ఆ డబ్బు దగ్గర ఉంటుంది. అంటే ఇందులో వీళ్ళు ఎక్కడో ఇరుక్కుంటారో, అదే విధంగా ఎవరి ప్లేస్ లో అంటే మెయిన్ విలన్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ దాంట్లోనే వీళ్ళైతే ఇరుక్కోవడం అయితే జరుగుతుంది. అదే విధంగా అందులో నుంచి కొంచెం నాగార్జుననే బయటకు తీసుకొస్తాడేమో అన్నట్లయితే ఈ ఇందులో మన గ్లిమ్స్ లో అయితే అర్థమైపోతుంది. అండ్ దీనికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డిఎస్పి ఇచ్చాడు, మామూలు ఇవ్వలేదు. సో దానికి కూడా అసలు అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చాడని చెప్పొచ్చు. ఎందుకంటే డిఎస్పిది మనం ఆల్రెడీ చూసాము. అండ్ మన శేఖర్ కమల ఆల్రెడీ శేఖర్ కమల ఎన్నో మూవీస్ అయితే తీశాడు. ఆ మూవీస్ లో కూడా చాలా హిట్ అయినాయి. సో ఇప్పుడైతే ఈ మూవీతోనైతే రాబోతున్నాడు, కుబేరా మూవీతోనైతే. ఇప్పుడు అయితే కుబేరా మూవీ మరి ఎలా ఉంటుందని అయితే చూడాలి. అదే విధంగా ఆల్రెడీ మన నాగార్జున గారు అయితే కార్తీతోని, తమిళ ఇండస్ట్రీ నుంచి కార్తీతోని అయితే ఒక మూవీ ఓపిరి అనే మూవీ అయితే తీయడం జరిగింది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో అక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నా కానీ, అదే విధంగా అక్కడ తమిళ ఇండస్ట్రీలో చూసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఆడింది. అండ్ మంచి కథ ఎంచుకున్నాడు. సో మంచిగా అసలు చాలా బాగా హిట్ అయింది. తర్వాత మాత్రం అంటే మన ఇప్పుడు నాగార్జున గారికి రీసెంట్ గా అయితే అంత పెద్ద హిట్లు లేకపోయినా కానీ ఇప్పుడు ధనుష్ తో అయితే యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇందులో ధనుష్ మెయిన్ రోల్ లో అయితే యాక్ట్ చేస్తున్నాడు. సో ధనుష్ అండ్ అదే విధంగా మన నాగార్జున గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది కాబట్టి, సో స్టోరీ మరి ఇంకా ఎలా ఉండబోతుందని చూడాలి. అదే విధంగా నాగార్జున గారి క్యారెక్టర్ ఇందులో మాట్లాడుకుంటే కనుక, నాగార్జున గారికి అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అంటే అక్కడ గార్డెన్ లా తన వైఫ్ తోని, అదే విధంగా తన కూతురుతో కూర్చున్నట్లయితే ఆ గ్లిమ్స్ లో అయితే మనకు అర్థమైపోయింది. సో నాగార్జున గారికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అదే విధంగా ధనుష్ కి కూడా ఒక చిన్న పాపను ఎత్తుకొని అయితే చూపిస్తాడు. అంటే ఆ గ్లిమ్స్ లో అయితే ఇంతకీ ఆ పాప ఎవరు మరి మన నాగార్జున గారికి సంబంధించిన పాపన, లేదా రష్మికకి సంబంధించిన పాపన, లేదంటే ధనుష్ కి సంబంధించిన పాపన అని చెప్పేసి సో ఇది కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వీళ్ళైతే మధ్యలో అయితే కలవడం అయితే ఇప్పుడు ఊపిరిలో అన్ఎక్స్పెక్టెడ్ గా కార్తీ అదే విధంగా నాగార్జున గారు ఎలా అయితే కలుస్తారో, సో ఇందులో కూడా మన నాగార్జున గారు అదే విధంగా ధనుష్ కూడా కలుస్తారు. సో ధనుష్ కి ఏదో ఒక రకంగా అయితే హెల్ప్ చేయబోతున్నాడు. సో ఇంకా అక్కడి నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అన్నట్లయితే అర్థమైంది. సో కథ మాత్రం, స్టోరీ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుందని అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అదేవిధంగా స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, సో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే శేఖర్ కమల మూవీస్ చాలా చూసాం, ఫిదా కానివ్వండి, ఇట్లా ఎన్నో మూవీస్ అయితే చూసాము. ఆ మూవీస్ కూడా ఎంతో బాగా ఉన్నాయి. దానికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఎలా వేయాలి, అదే విధంగా ఎలివేషన్స్ ఎక్కడ ఎలా వేయాలి అనేది శేఖర్ కమలకు బాగా తెలుసు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా బాగా తీసుకొస్తున్నాడు కాబట్టి మూవీ మాత్రం చాలా బాగా హిట్ అవుతుందని అయితే చెప్పొచ్చు. సో తొందరలోనే మళ్ళీ టీజర్ కూడా అండ్ ట్రైలర్ కూడా రాబోతుందని అయితే చిన్న అప్డేట్ అయితే ఉంది. సో ఇప్పుడు కుబేరా గ్లిమ్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేశారు. ఎవరైతే మన నాగార్జున గారి తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగార్జున గారి ఫ్యాన్స్ ఉంటారో, అదే విధంగా ధనుష్ కి మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచే కాదు, తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది డై హార్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. మెయిన్ మన రఘువరన్ బీటెక్ మూవీ ఏదైతే తీసాడో అప్పటి నుంచి అయితే ఇంకా బీభత్సంగా 3 మూవీ కానివ్వండి, ఇలాంటి మూవీస్ అయితే చాలా బాగా యూత్ ని ఆకట్టుకున్నాడు అనేది చెప్పొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతోని రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనేది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా అండ్ అంటే మనం ఏ మూవీలో చూసుకున్నా కానీ ధనుష్ అయితే కొంచెం మాస్ లుక్ లో, ఇప్పుడు మారి లుక్ లో అయితే మంచి మాస్ లుక్ లో అయితే ఉంటాడు. కానీ ఇందులో కొంచెం పిచ్చోళ్ళలాగా అయితే ఉన్నట్లయితే మనకు అర్థమైపోతుంది ఈ గ్లిమ్స్ లో అయితే. సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక నాగార్జున మూవీ అయితే ఇప్పుడు అంతగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మూవీస్ అయితే అంతగా ఆడకపోయినా, అంటే యావరేజ్ 1 టైం వాచ్ అనుకున్నా కానీ ఇప్పుడు మన ధనుష్ తో వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా ధనుష్ అయితే ఒక మూవీ అయితే తీయడం అయితే జరిగింది. ఆల్రెడీ
కిలాడి రాయన్ మూవీ అయితే ఒకటి తీయడం జరిగింది. అందులో అయితే ఎంత అద్భుతంగా అసలు యాక్ట్ చేయడం కానివ్వండి, ఇంకొకటి ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్‌కి. ఆ సాంగ్‌లో కూడా సాంగ్స్ కానివ్వండి, ఎలివేషన్స్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ మూవీలో కూడా మెయిన్ ధనుష్ ఉన్నాడు అని అంటే అందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ధనుష్‌కి డైరెక్షన్ తెలుస్తుంది. ధనుష్ మెయిన్ సింగర్ కాబట్టి అండ్ డాన్సర్ కాబట్టి సో ధనుష్‌కి ఇంకా ఈ మూవీని అయితే ఇంకా కొంచెం లేపడానికైతే ఉంటుంది. అదే విధంగా మన రష్మిక మందాన ఇప్పుడు రష్మిక మందాన అయితే కొంచెం మన 'పుష్ప 2లో అయితే చాలా బిజీ అయితే అయిపోయింది. సో అప్పటినుంచి అయితే ఇప్పుడుకి కొంచెం ఎక్కువ స్క్రీన్ మీద అయితే కనిపియడం లేదు. ఎక్కువ మూవీస్‌లోకి అయితే రావడం లేదు. సో ఇప్పుడు 'పుష్ప 2' మూవీ కంప్లీట్ కాగా మరి ఈ మూవీ ఈ రోజైతే దీనిలో అయితే కనిపియడం అయితే జరుగుతుంది రష్మిక మందాన అయితే. అదే విధంగా మన ధనుష్ మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఎన్నో మూవీస్ అయితే వచ్చాయి. ధనుష్ మూవీస్ కూడా అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మూవీస్ వచ్చాయి. అండ్ నాగార్జున గారి మూవీస్ కూడా. అదే విధంగా ఇప్పుడు మన శేఖర్ కమల కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఎన్నో మూవీస్ తీశాడు. అదే విధంగా రష్మిక మందాన ఇప్పుడు 'పుష్పలో' నటించడం కానివ్వండి, అదే విధంగా కొన్ని యానిమల్ మూవీలో నటించడం కానివ్వండి, ఇట్లా పాన్ ఇండియా లెవెల్‌లో చేసింది. అదే విధంగా మన ధనుష్ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఎన్నో మూవీస్ తీశాడు. సో ఇలా పాన్ ఇండియా లెవెల్ స్టార్ అని చెప్పొచ్చు. మన పాన్ స్టార్ అని అయితే చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్‌లో వీళ్ళ నలుగురు కాంబినేషన్‌లో ఈ మూవీ వస్తుంది కాబట్టి 100% హిట్ అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే గ్లిమ్స్ ఆ విధంగా ఉంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీఎస్‌పీ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసిన ఎన్నో మూవీస్ చూసాం. డీఎస్‌పీ ఇచ్చిన మూవీస్ అయితే ఇప్పుడు అదే విధంగా మనకి తమ్మన్ కూడా చాలా మూవీస్‌కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తమ్మని కూడా చాలా బాగా ఆడుతున్నాయి. అదే విధంగా ఇందులో అయితే మెయిన్ మనకు డీఎస్‌పీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చాడు. స్టోరీ పరంగా చూసుకుంటే గనక ఆ స్టోరీలో అయితే ఒక డబ్బు అంటే ఒక విలన్‌దే డబ్బు కొట్టేసినట్టయితే అనిపిస్తుంది. ఆ డబ్బు కొట్టేసిన తర్వాత వీళ్ళే ఎదురును ఇరుక్కుంటారు. అందులో నుంచే నాగార్జున బయటకు తీస్తాడేమో. అసలు ఇంతకీ ఆ డబ్బు మరి విలన్‌దా లేకపోతే నాగార్జునదా అనేది సస్పెన్స్ ఉంది. అండ్ ఇందులో మెయిన్ గ్లిమ్స్ చూసుకుంటే గనక కొంచెం ఎమోషనల్ ఉంది. అదే విధంగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అదే విధంగా సస్పెన్స్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నట్లయితే అర్థమైపోతుంది. అండ్ మెయిన్ ఇందులో స్టోరీ మనకి ఎక్కువ స్టోరీ అయితే రివీల్ చేయకపోయినా కానీ స్టోరీ మాత్రం గట్టిగానే ఉన్నట్లయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మనకి నాగార్జున యాక్టింగ్ చూసుకున్నా కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే రాబోతుంది. అంటే చాలా మూవీస్ అయితే చాలా ఎన్నో మూవీస్ లో అయితే వేరే వేరే స్టైల్లో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అవైతే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని అయితే ఆడకపోవడంతో అక్కినేని ఫ్యామిలీలో కొన్ని మూవీస్ అయితే చాలా ఆడడం లేదు. మరి ఈ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అసలే పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి మరి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి. అదే విధంగా మన ధనుష్ మూవీస్ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఎన్నో మూవీస్ వచ్చాయి, చాలా హిట్ కొట్టాయి. అండ్ ఇప్పుడు ఈ మూవీతోని మరి హిట్ కొడుతున్నాడా లేదనేది కూడా చూడాలి. అదే విధంగా ఇప్పుడు రష్మిక మందాన కూడా 'పుష్ప 2లో అయితే హిట్ కొట్టబోతుంది కాబట్టి ఇప్పుడు మరి రష్మిక మందాన ఇందులో కూడా హిట్ కొట్టబోతుందా ఏంటి అనేది అయితే చూడాలి. అదే విధంగా ఇప్పుడు శేఖర్ కమల డైరెక్షన్ లో ఈ మూవీ అయితే రాబోతుంది కాబట్టి సో మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూడాలి. అదే విధంగా మీరు కూడా ఎంతమంది ఈ మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి వైల్డ్ వోల్ఫ్ ఛానల్.